హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 టాప్ 2 అండ్ ఇంకొకరు ఎవరు వెళ్తారు ప్లే ఆఫ్కి, ఆర్సీబీ అండ్ సిఎస్కేలలో అనేది మాత్రం ఇప్పుడు మిగిలింది. ఇవాళ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది. ఆర్సీబీ సిఎస్కే మీద గెలవాలి అండ్ 18 రన్స్ తేడాతోని, లేకపోతే 18.1 ఓవర్స్ కంటే ముందు అలా గెలిస్తేనే ఉపయోగం. లేకపోతే అంతకంటే తక్కువ తేడాతో గెలిస్తే సిఎస్కే ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది, 4th ప్లేస్తోని వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్కి టాప్ 2కి ఇంకా ఛాన్స్ ఉంది. అండ్ అదే సందర్భంలో రేపు పంజాబ్ కింగ్స్తోనైతే మ్యాచ్ ఉండడం జరిగింది. పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్లో కొందరు వెళ్ళిపోయారు. ఇది చాలా అడ్వాంటేజ్ కాబోతుంది మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి అని చెప్పొచ్చు. సో వీడియో చూసే ముందైతే ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేయండి, ఎవరైతే ఎస్ఆర్హెచ్ టాప్ 2లో ఉండాలనుకుంటున్నారో. అండ్ కామెంట్ చేయండి ఫైనల్ ఎవరికి ఉండొచ్చు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి సో ఈసారి ఐపీఎల్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతడి బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలు మాత్రమే. వచ్చే సీజన్లో ఇది చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ లోపు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దీంట్లో ఒక 6 టీమ్స్ ఆడుతున్నాయి. దానికి కూడా 3వ సీజన్కు యాక్షన్ అయితే జరిగింది 17th నాడు. సో అది జూన్ 30 నుంచి జూలై వరకు జరుగుతుంది. దాంట్లో నితీష్ కుమార్ రెడ్డి టోటల్ లీగ్లోనే హైయెస్ట్ యాక్షన్ ధరకైతే అమ్ముడుపోయాడు, 15.6 లక్షలు. అది చాలా చిన్న లీగ్ కాబట్టి ఇది చిన్న అమౌంట్లో అనిపించినా కూడా ఆ లీగ్లో ఇది హైయెస్ట్. సో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. దీనికైతే నితీష్ కుమార్ రెడ్డి ఆశ్చర్యపోయాడు. అది లైవ్లో చూసిన నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్ప్రెషన్ అయితే ఆశ్చర్యపోయాడు ఆ యాక్షన్ని. సో మొత్తానికి కాస్ట్లీయెస్ట్ ప్లేయర్గా మారాడు. అందులో వచ్చే సీజన్లో ఐపీఎల్లో కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆర్సీబీ సిఎస్కేని ఓడిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్తారు చెప్పిన కండిషన్స్ ప్రకారం. అండ్ ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్తోని రేపు మ్యాచ్ ఉంది. అందులో గెలిచినట్లయితే డైరెక్ట్ వెళ్ళిపోతారు టాప్ 2కి. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే కనుక నెక్స్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద. సో అప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్ టాప్ 2కి వెళ్తుంది. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పుడు సిఎస్కే గెలిచి ఎస్ఆర్హెచ్ ఓడిపోతే సిఎస్కే కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా టాప్ 2కి అయితే చాలా అవకాశాలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ రేపటి మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ గెలిచి అండ్ ఆ తర్వాత జరిగే రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ టాప్ 2కి వెళ్తుంది. చాలా సింపుల్.